వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. తెలంగాణ రాష్ట్రంలో భూముల వివాదం మళ్ళీ తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. నిన్న క్యాబినెట్లో తీసుకున్నటువంటి అంశాలు ఇండస్ట్రియల్ పాలసీ సంబంధించినటువంటి అంశాలపై ఇప్పటికే బీజేపీతో పాటు బీఆర్ఎస్ ఇటు రెండు పార్టీలు కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు ఎంపీ లక్ష్మణ్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పటికే తెలంగాణలో తీసుకున్నటువంటి నిన్న ఇండస్ట్రియల్ పాలసీ సంబంధించినటువంటి విషయాలపై మీరేమంటారు? రాష్ట్రము అప్పుల ఊబిలోకి నెట్టివేయడం, అలవిగాని హామీలు ఇచ్చి అమలుకు నోచుకోకపోవడం, తద్వారా ప్రభుత్వ భూములు వేలానికి అమ్మకాలకు పెట్టి భవిష్యత్ తరాల భవిష్యత్తును అంతా కూడా తాకట్టు పెట్టడం. హైదరాబాదు ఇవాళ ఒక గొప్ప నగరంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించి ఆదుకోవాల్సింది పోయి ఈ పాటికి ఒక కాంక్రీట్ జంగల్గా మారిన హైదరాబాదు ఇవాళ పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలాలు లేవు, పార్కులు లేవు, కాలుష్యము, మరోవైపు డ్రైనేజు, వర్షపు నీళ్ళు వస్తే మోకాళ్ళలోపు నీళ్ళు ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి గతంలో పారిశ్రామిక వాడలుగా ఏవైతే అనేకమైనటువంటి స్థలాల్లో 10,000 ఎకరాల పైగా ప్రభుత్వం ఆ రోజు పరిశ్రమలు స్థాపించడానికి భూములు కేటాయిస్తే కాలుష్యం బెడద వల్ల ఈరోజు నగర అవతలకు తరలించడం జరిగింది. ఆ భూములన్నీ కూడా ఉన్న పలంగా మొన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మల్టీపర్పస్ యూజ్ కోసం అని చెప్పి, అంటే బహుళ అంతస్తుల భవనాలు, వ్యాపార వాణిజ్య కట్టడాలకు అనుమతులు ఇచ్చే విధంగా ఈ రకంగా దీని వెనకాల ఒక పెద్ద ఈరోజు బడా బాబులకు అప్పనంగా భూములు అప్పజెప్పి ఆ సొమ్ము చేసుకొని ఇవాళ ఈ ప్రభుత్వం ఢిల్లీకి కప్పం కట్టడానికి ఇది తలుపులు తెరిచినట్టుగా భావిస్తాను. ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి కోసమే ఇవన్నీ ప్రయత్నాలు కూడా చేస్తున్నాం, కానీ దీనికి కావాలని చెప్పేసి అనుమతొక్కటువంటి వివాదం చేసేటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నాం. అంటే రాష్ట్ర అభివృద్ధి పేరు మీద అప్పు చేసి అప్పు చేయండి, ఆస్తులు నిర్మించండి, ఉన్న ఆస్తులు అమ్ముకోవడం కాదు. ఆ రకంగా ఉన్న ఆస్తులు అమ్మకాలను పెట్టి ఏమి అభివృద్ధి చేయదలుచుకున్నారు మీరు? కాబట్టి ఇవాళ మీరు ఆ స్థలాలన్నీ కూడా భవిష్యత్ తరాల కోసం, క్రీడా మైదానాలుగా, ఆసుపత్రుల కోసం, స్కూళ్ళ కోసం లేదా పార్కుల కోసం ఈ రకంగా తీర్చిదిద్దాల్సింది. నేను ముషిరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే తప్పిదం చేసింది. అంటే బీఆర్ఎస్ తప్పిదాలను కొనసాగించనే కాకుండా వారు కిటికీలు తెరిస్తే వీళ్ళు తలుపులు తెరుస్తున్నారు. ఆ రోజు ముషిరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియం 26 ఎకరాల పైన ఉంటే ఆ ప్రాంతాన్ని కళాభారత్ పేరు మీద గొప్పగా రవీంద్రబాద్ తరహాలో నేను భవనం నిర్మిస్తా అని చెప్పి కేసీఆర్ కొనుక్కుంటే నేను స్థానిక ఎమ్మెల్యేగా అడ్డుకొని ప్రజల మద్దతుతో ఈ దీర్ఘకాలిక ఉద్యమం చేపట్టి దాన్ని కాపాడడం జరిగింది. లేనట్లయితే ఈ పాటికి ఈరోజు మీరు చూస్తున్నారు అక్కడ వేల మంది పిల్లలు రోజు ఆడుకుంటుంటారు. ఈ కార్తీక మాసంలో కోటి దీపోత్సవాల పేరు మీద ఘనంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అటువంటిది ఒక కాంక్రీట్ జంగల్గా మార్చేస్తామని ఆలోచన కేసీఆర్కి రావడం ఏంటి? పక్కన ఇందిరా పార్క్ ఉంది. కొన్ని సంవత్సరాల కింద అక్కడ ఉన్నటువంటి ఆ బస్తీల వాళ్ళకు అందరికీ కూడా ఇవాళ ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక వాకింగ్, నేను ఆ వాకర్సు ఆలోచనకు అనుగుణంగా కాకుండా భిన్నంగా కేసీఆర్ ప్రభుత్వం ఆ ఇందిరా పార్కు కూడా వినాయక నిమజ్జనంగా ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక లేక్ నిర్మాణం చేస్తామంటే దాన్ని కూడా నేను అడ్డుకున్నాను. ఆ రోజు ప్రజలు సహకరించారు, అండగా నిలబడ్డాడు, రెండు కాపాడగలిగినాను. కానీ ఈరోజు కూడా రేవంత్ రెడ్డి చేసే ప్రయత్నాన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటాం. ఎందుకంటే పారిశ్రామిక వాడల స్థలాలను ప్రజా అవసరాల కోసం వాడండి, అంతేగాని అన్ని హై రైజ్ అపార్ట్మెంట్స్, ఆకాశ హార్మోనియాలు నిర్మించి ఏం చేయదలుచుకున్నారు హైదరాబాద్? ఇప్పటికీ ఆకాశ హార్మోనియాలు నిర్మించి గతంలో కేటీఆర్ గారు చేసిన తప్పిదం, సప్లైకి డిమాండ్కు వ్యత్యాసం లేకుండా అవసరాలకు మించి కట్టి ఇవాళ ఖాళీలు పడినాయి. ఈ రియల్ ఎస్టేట్ అంతా కూడా డామ్ అయిపోయింది. ఇవాళ హైదరాబాద్లో ఇవాళ రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోవడం, దాని మీద ఆధారపడి జీవించేటువంటి అనేక వర్గాలు అన్నీ కూడా ఇవాళ పూర్తిగా నష్టపోయాయి. అందుకనే ఇవాళ హైదరాబాద్లో ఉన్న ఖాళీ భూములను కాపాడుకొని రేపు భవిష్యత్తులో యువత చదువుకున్న వాళ్ళు ముందుకు వస్తున్నారు. కాలుష్య రహితమైనటువంటి ఒక స్టార్టప్స్ ఏర్పాటు చేసుకుని స్థలాన్ని ఉపయోగం చేసుకుని కొన్ని ప్రభుత్వం క్రీడా మైదానాలకు, పార్కుల కోసం, హాస్పిటల్ కోసం, స్కూల్స్ కోసం కేటాయించండి. అవి కాకుండా అందరికీ మేము కమర్షియల్ జోను లేదా కమర్షియల్ స్పేసు లేదా
ఈ రెసిడెన్షియల్ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఇస్తూ పోతే హైదరాబాద్ను మనం కాపాడుకోలేం. ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. హైదరాబాద్ గొప్ప ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఇది బాంబే లాంటి సముద్ర ఒడ్డున కానీ విశాఖపట్నం కదా సముద్రం ఆనుకున్నటువంటి కాదు, భూమి తక్కువ ఉన్నటువంటి ప్రాంతం కాదు. ఈ రకంగా గతంలో మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కూడా అమ్మకానికి ప్రయత్నం చేస్తే నేను ఎంపీగా రాజ్యసభలో ఆ అంశాన్ని లేవనెత్తి చివరికి ఆ సుప్రీంకోర్టు మరి ఏ రకంగా దాన్ని నిలిపేసిందో మనం కల్లారి విషయం. కాబట్టి ఇవాళ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అందరి బాధ్యత, పార్టీ ఒక బాధ్యత గల పార్టీగా, జాతీయ పార్టీగా ఇవాళ కాలుష్య నివారణ కోసమైతే కానివ్వండి, పర్యావరణ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా ప్రభుత్వం ఈ రకంగా అనుమతి ఇవ్వడం భావ్యం కాదని చెప్పి మేము భావిస్తాం. అంటే మరోవైపు ఇటు ఫార్ములా ఈ కార్యకు సంబంధించినటువంటి విషయంపై కూడా గవర్నర్ అనుమతి ఇచ్చారు విచారణకి. కానీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే ఆరోపిస్తుంది, కాంగ్రెస్ బీజేపీ రెండూ కలిసి కావాలని చెప్పి కేటీఆర్పై కక్షపూరితంగా ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు అనే విధంగా ఆరోపిస్తున్నారు. దానిపై తప్పు చేస్తే తప్పకుండా చట్టం తన పని చేసుకుపోవాలి, శిక్ష అనుభవించాలి. కాబట్టి ఇది ఆ యొక్క ప్రక్రియ ఏదైతుందో దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడం ఏమాత్రం కూడా భావ్యం కాదు. తప్పు చేయకపోతే నిర్దోషిగా బయటికి రావచ్చు. కాబట్టి విచారణకు అనుమతి ఇచ్చినంత మాత్రాన దాన్ని బీజేపీతో ముడిగట్టడం అది నిజంగా మరి ప్రజలు నవ్వుకుంటున్నారు. చట్టం చేసే పనిని పార్టీ పరంగా దాన్ని పొలమడం అనేది మంచి సంప్రదాయం కాదు. సరే, ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏ రకంగా ఈ రెండు పార్టీలు కలిసి మీరు విన్యాసాలు చేశారో, గతంలో రాష్ట్రంలో అధికారాన్ని పంచుకున్నారు, కేంద్రంలో అధికారాలను పంచుకున్నారు, అవసరమైతే బీజేపీని అడ్డుకోవడానికి ఎన్ని మీరు కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారో ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో బీజేపీ అధికారులకు వచ్చేదానికి ఆస్కారం ఉందని చెప్పి భావించి ఈ రెండు పార్టీలు ఏదో రకంగా బీజేపీ మీద బుడ్డ జల్లే కార్యక్రమం తప్పితే ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మాట్లాడారే మరి ఆ లక్షల కోట్ల దోపిడీ జరిగినటువంటి దోపిడీ అంతా కూడా కక్కిస్తాం, ఆ రకంగా మొత్తం దాన్ని మేము స్వాధీనపరచుకుంటాం, మెక్కిందన్న కక్కిస్తామని చెప్పిన మీరు ఎందుకు ఇవాళ కక్కించలేకపోతాం? అసలు మరి దోపిడీ జరిగినటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పిన నీవు మరి ఆధారాలన్నీ ఎక్కడ మాయమైనాయా? మరి ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నాం. కాబట్టి ఈ ద్వంద్వ నీతి. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ 2 సంవత్సరాల్లో అబాసు పాలైంది. ప్రజలు ఈ పార్టీకి కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత దేశం మొత్తం మీద మనం చూస్తాం. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అడ్రస్ గల్లంత అవుతుంది. బీహార్లో 60 పైగా సీట్లు పోటీస్తే మరి బిక్కు అంటే 4 సీట్లు గెలిచింది. కాబట్టి రాహుల్ గాంధీ మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఇవాళ ప్రజలకు పూర్తిగా నమ్మకం సడలింది. వాళ్ళు కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేకపోతున్నారు. అందుకనే ఇవాళ మోదీ గారు ఏదైతే అభివృద్ధి ఎజెండాతో పేదల సంక్షేమ పథకాలు ఇవాళ అవినీతికి తావు లేకుండా పాలన ఏదైతే 11 సంవత్సరాల పైగా జరుగుతున్నదో ప్రజలు ఆ పాలన తెలంగాణలో కోరుకుంటున్నారు. సార్, అంటే ఇందాక మీరు అన్నట్టు మోడీ చేపట్టినటువంటి నిర్ణయాలు కావచ్చు, వారు చేసినటువంటి ఉత్తరాది రాష్ట్రాలు మొన్నటి వరకు ఫోకస్ పెట్టారు, దక్షిణాది రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా అధికారంలోకి రావాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ తెలంగాణలో వచ్చేసరికి మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కనీసం బీజేపీకి డిపాజిట్ కూడా రానిస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని ఏమైనా పోస్ట్పోన్ చేశారో కనుక్కున్నారు? అంటే అది దాని మీద సమీక్ష తప్పకుండా జరుపుతుంది. రాష్ట్ర పార్టీ దాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. అయినా జూబ్లీహిల్స్ కూడా ఏనాడు కూడా మేము గెలిచినటువంటి స్థానం కాదు. బట్ ఆశించినటువంటి ఓటు రాలేదని మాత్రం వాస్తవం. అది ఉప ఎన్నిక సహజంగా అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చేటువంటిది ఇది ఆనవాయితీ. అయినా ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ 2 పార్టీలు బీజేపీనే పనిగట్టుకొని ఇవాళ విమర్శిస్తున్నాయంటే ఎక్కడో వాళ్ళకు ఆందోళన, భవిష్యత్తులో బీజేపీ పాగా వేసేందుకు ఆస్కారం ఉంది. ఎందుకంటే గతంలో పార్లమెంట్లో 8 సీట్లు గెలిచాం, 35% ఓట్లు సాధించాం. మరి ప్రజలకు సాధారణ ఎన్నికలు ఇచ్చినప్పుడు మోదీ గారి పట్ల ఉన్నటువంటి నమ్మకము, విశ్వాసము, కుటుంబ రహిత పాలన, కుల రహిత పాలన, అవినీతి రహిత పాలన అది బీజేపీకి మాత్రమే సాధ్యం. ఇవాళ బీఆర్ఎస్ కుటుంబ పార్టీగా ప్రజలు భావించారు, మరి అవినీతి పార్టీగా ప్రజలు భావించారు. ఇవాళ కాంగ్రెస్ అవినీతి, ఎక్కడ చూసినా మంత్రులు ఒకరి మీద ఒకరు వాళ్ళే అవినీతి ఆరోపణలు చేసుకుంటారు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అందుకనే 2 పార్టీలను చూశారు, 3వ పార్టీగా బీజేపీ వైపు చూస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో మేము పార్టీ నిర్మాణాన్ని పునాదుల నుంచి నిర్మించుకొని వచ్చే ఎన్నికలకు సర్వంగా సిద్ధమవుతాం. అధికారమే లక్ష్యంగా మేము రాష్ట్రంలో మెయిన్గా అంటే బీజేపీలో ఉన్నటువంటి లీడర్షిప్ అంటే ఇద్దరు నేతల మధ్య జరుగుతున్నటువంటి వివాదం చాలా సివియర్గా చేరుకుంది. మీ అధిష్టానం దృష్టికి ఏమైనా వచ్చిందా సార్? ఎటువంటి వివాదాలు లేవు. సహజంగా అభిప్రాయాలు ఉంటాయి. మరి అభిప్రాయాలను పరిగణన తీసుకొని పార్టీ సమిష్టి ఆలోచనతో నిర్ణయంతో ముందుకు పోతుంది. కానీ మీరు ఊహించినట్టుగా అటువంటి వివాదాలు లేవు. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో బాహటంగానే వారు ఒకరి మీద ఒకరు ఏ రకంగా ఆరోపణలు, టెండర్లు నాకు సంబంధించిన శాఖలు మీరు ఎత్తుకుపోతున్నారు,
అని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, మంత్రులు ముఖ్యమంత్రి మీద ఆ రకంగా ఒకరి మీద ఒకరు మంత్రులు ఆరోపణలు చేసుకోవడం పరిపాటి అయింది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలు గమనించడం, సరైన సమయంలో ప్రజలు సరైన తీర్పునిస్తారు. ఇది ఎంపీ లక్ష్మణ్ గారి స్పందన. నవీన్, RTV, న్యూఢిల్లీ నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.